హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మరో మంచి విషయంతో మీ ముందు వచ్చాను. అదేంటంటే అలోవెరా తలకి పట్టించడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. అది ఎలా వాడాలో కూడా తెలుసుకుందాము ఈ వీడియోలో. ఫ్రెష్గా ఉండే అలోవెరాని కట్ చేసుకొని తెచ్చుకోవాలి. కట్ చేసుకున్నాక బాగా వాష్ చేసుకొని మళ్ళీ ఒక మగ్గులో వేసుకోవాలి. ఎందుకంటే కట్ చేసి పెట్టుకునే కింద భాగంలో ఎల్లో కలర్ ఉంటుంది. ఆ ఎల్లో కలరు పట్టించకూడదు, ఎందుకంటే అది ఒక విష పదార్థం. సో అలా బాగా నానబెట్టేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్. చూడండి ఎల్లో కలర్ లాగా కిందికి వచ్చింది కదా. సో అది అసలు తలకు పెట్టకూడదు, మంచిది కాదు. దానికి ముళ్ళులు ఉంటాయి కదా, సో ఇరువైపులా ఉన్న ముళ్ళను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఆ తర్వాత చాకు తీసుకొని పైన లేయర్ని కూడా కట్ చేసుకోవాలి. చాకుతో కానీ స్పూన్తో కానీ అలోవెరా జెల్ని తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా దువ్వెని తీసుకొని జెల్ని ఈజీగా తీసుకోవచ్చు. మిక్సీ పడాల్సిన అవసరం లేదు దువ్వెనతో జెల్ తీసుకుంటే. నేనైతే చాకుని యూజ్ చేశాను, జెల్ని ఈజీగా తీసేసుకున్నాను. చాకుతో జెల్ని తీసుకునేసి మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అలోవెరా జ్యూస్ని తలకు పట్టించడం వల్ల హెయిర్కి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అదేంటంటే జుట్టు హెల్తీగా ఉంటుంది, షైనీగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. కొత్త హెయిర్ రావడానికి కూడా ఉపయోగం ఉంటుంది. జుట్టు స్మూత్గా కూడా వస్తుంది. అంటే నేను ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి తలకు పట్టించుకున్నా మంచిది. నేనైతే డైరెక్ట్గా పట్టించుకున్నాను. ఇక నుంచి అయితే కొద్దిగా ఆయిల్ అయినా అందులో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటున్నాను. నేనైతే 2 monthsగా యూజ్ చేస్తున్నాను, అందుకోసమే మీకు చెప్తున్నాను. రిజల్ట్ వచ్చింది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా. ఇందులో ఆనియన్ జ్యూస్ అయినా మిక్స్ చేసుకోవచ్చు, విటమిన్ ఈ క్యాప్సూల్ మిక్స్ చేసుకోవచ్చు, ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె, ఇంకా ఆముదం నూనె కూడా కలుపుకొని పెట్టుకోవచ్చు అంట. నేనైతే అది ట్రై చేయలేదు. ఆనియన్ జ్యూస్ అయితే ట్రై చేశాను, అది కూడా మంచిగా అనిపించింది. ప్రజెంట్ అయితే ఓన్లీ అలోవెరా జ్యూస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్. చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టిప్స్ మీకోసం మీ ముందు ఉంచుతాను.